కానీ నీ సంబంధం పెద్దోళ్ళే చూస్తారా చెప్పు. ఇంకా చిన్న పిల్లది అట్లా సంబంధం చూడరు. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు సంబంధం మీకు చూస్తారు. అట్లా నీది నువ్వు చూసుకోవద్దు. నీ సంబంధం అబ్బో, మీ మమ్మీకి చెప్తావా? మీ మమ్మీకి చెప్తావా? నీ సంబంధం నువ్వు చూసుకోవద్దు చెప్తున్నా. నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు నాన్న చెప్పాను ఒప్పుకోను. మేము నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అసలు. విషయం కోపం వస్తుంది. నీకు కోపం వచ్చినా సరే పెద్దలం మేమున్నాం. నీకు సంబంధం చూడనీకే. నీది నువ్వు చూసుకోవద్దు. నేను అసలు ఒప్పుకోను దానికోసం. నీ సంబంధం నేను చూస్తా. ఎక్కువ ఉంటది కదా, స్కోప్ ఎక్కువ ఎక్కువ కదా నీ సంబంధం. ఎక్కువ నీ సంబంధం నీ సంబంధం చూసుకుంటావు, మీ అత్త సంబంధం చూస్తావా? అది కూడా చెప్పు చెప్పు. అనవసరమైన డిస్కషన్ కాదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పు. ఇది అనవసరమైన డిస్కషన్ కాదు, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. డిస్కషన్ ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంతగానో పెద్ద వాయిస్ చేసి నాకు ఆల్రెడీ వచ్చేసింది. పిచ్చిలేస్తూ నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది లోపల నుండి. నాకైతే ఎంతైనా కోపం వచ్చినా ఏమొచ్చినా నీ సంబంధం అయితే మేమే చూస్తాం పెద్దలం లెక్క. నువ్వు చూసుకోవద్దు. నువ్వు పెద్దవి కాదు, నువ్వు చాలా స్మాల్ బేబీ. నీ మంచి లెక్క లేకపోతే నేను ఎట్లా చెప్పు? నీ చీర ఎక్కడివే? చీర కట్టుకోవడం కాదు, మేము మనం ఇప్పుడు సంబంధం గురించి మాట్లాడుతున్నాం. నీ విషయమే చెప్తున్నాను. నీకు మేమే చూస్తాం. నువ్వు స్మాల్ బేబీ. ఇంత పెద్దగా ఉన్నా కానీ సరే మేము ఉన్నది అందుకే. కానీ మనం బాగా ఆడుకున్నాం. ఫస్ట్ ఆడుకున్న తర్వాత మనం చెప్పుకున్నాం. మేమే నీ బాధ్యత తీసుకుంటాం కానీ నువ్వు సొంతగా